బ్యాక్ యార్డ్ మేకర్ సిరీస్ స్టార్ట్ చేస్తాను అండి. టైటిల్స్ వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఇస్తాను. సో మల్టిపుల్ వీడియోస్ వస్తాయి. సో టైటిల్ మీకు కన్వీనియంట్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ట్రాకింగ్ కోసం ఈజీగా ఉండేటట్టు పెడుతున్నాను. సో ఇనిషియల్గా మీరు ఏం చేయాలంటే మనకున్న ల్యాండ్ ఎంత, మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే మొక్కలకి ఎక్కువ ప్రిఫరెన్సా, లుక్ అండ్ ఫీల్కి ఎక్కువ ప్రిఫరెన్సా, వాటర్ బాడీ పెట్టిద్దామా, పర్గోలా, పేవర్స్, అవన్నీ ముందు రిక్వైర్మెంట్స్ రాసుకోండి. బడ్జెట్ ఎంతో కూడా వేసుకోండి. సో తర్వాత మీరు పక్క వాళ్ళ దగ్గర లేదా వేరే నైబర్హుడ్స్లో లేదా గూగుల్లో చూసి మొత్తం డిజైన్ కలెక్ట్ చేసుకోండి. డిజైన్ ఫైనలైజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇంకా అది 99-100% ఫ్రీజ్ అయిపోయింది అన్నట్టుగా మీరు చూసుకోవాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిక్వైర్మెంట్ ఏదైనా మనం మనం వర్క్ స్టార్ట్ చేసి చేంజ్ చేయాలంటే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ కిందంతా మట్టి వేసేసి పేవర్స్ వేసేసి టర్ఫ్ వేసారు, సడన్గా మనం కిచెన్ సెటప్ పెట్టించుకుందాం అనుకుంటున్నాము. మనం విడిగా గ్యాస్ పెట్టించుకుంటే ఓకే, మన యాక్చువల్ మెయిన్ గ్యాస్ నుంచి వాళ్ళు కనెక్షన్ లాగుతారు, అలాంటిది అవ్వదు. ఇప్పుడు ఇరిగేషన్ అయిపోయింది, సడన్ గా వేరే చోటకి మనకు ఇరిగేషన్ కావాలనుకుంటున్నాం, అప్పుడు అవ్వదు. సో ప్లగ్ పాయింట్స్, ఈ పలానా చోట్ల అనుకుని ఇక్కడ వాటర్ బాడీ పెట్టిద్దాం అనుకుంటున్నాం, బయట నుంచి కొనుక్కొచ్చుకొని అక్కడ ప్లగ్ పాయింట్ కావాలి, మనం ముందే అనుకోవాలి. సో అలా కావాల్సినవన్నీ ముందే రాసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి, నైబర్స్ తోటి మాట్లాడండి. మీరు ఏమేమి పెట్టించారు, ఏమేమి ఉంటే బెటర్, ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, మీరు ఇంకా ఏమైనా పెట్టిద్దాం అనుకుని మిస్ చేశారా, సో అలాంటివన్నీ అడగండి. అది కాకుండా మనకు అవసరం లేనివి ఎక్స్క్లూడ్ చేసేద్దాం. ఊరికే ప్రతిదీ చేపించేసుకోవాలి అని ఏం లేదు కదండి. ఇప్పుడు మన కిచెన్ సెటప్ ఉంది, ఇనిషియల్గా నేను చేపిద్దాం అనుకున్నాను, బట్ తర్వాత అనిపించింది నేను ఎంత యూస్ చేస్తాను, అది ఉండడం వల్ల మళ్ళీ నాకు క్లీనింగ్ పని ఎక్కువైపోతుంది, నేను ఇంట్లో చేసుకుని బయట చేసుకుని ఎక్కువైపోతుంది అనిపించింది. సో ఇంకా నేను మానేశాను. సో అలా అవసరం లేని ఎక్స్క్లూడ్ చేసేయండి. వాటర్ బాడీ పెట్టిద్దాం అనుకున్నాం, ఆ మొక్కల నుంచి ఆకులు అవి రాలుతూ ఉంటాయి. సో అది మెయింటెనెన్స్, నేను క్లీన్ చేయకపోతే చిరాగ్గా ఉంటుంది, పాడైపోతుంది, వాసన వస్తుంది. సో నాకు అదొద్దు. అందుకని నేను ఏం చేశాను, ముద్ద సెటప్ పెట్టించుకున్నాను. బయట నుంచి ముద్ద తెచ్చి ఒక ప్లగ్ పాయింట్ పెట్టించుకున్నాను. సో ఏది తర్వాత రాదు మనము వన్స్ అయిపోయాక. సో అందుకని ముందే అన్ని చూసుకోండి. కాంటాక్ట్స్ కలెక్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నైబర్స్ దగ్గర నుంచి. వాళ్ళని అడగండి, వీళ్ళతో మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా, వీళ్ళని ఎలా డీల్ చేయాలి అది ఇది అని. ఒకరికి ప్రాబ్లం అయిందన్న మాత్రాన మనకు ప్రాబ్లం అవుతుందని కాదు. సో అందరు కాంటాక్ట్స్ తీసుకోండి. కనీసం 5 మంది అయినా 5 కంపెనీల దగ్గర నుంచి అయినా ఎస్టిమేషన్ తీసుకోండి. ఒక్కళ్ళు ఒక్కొక్కలా ఇస్తారు, కొంచెం మంది దగ్గరలో ఒకలా ఉంటారు, పెద్ద కంపెనీస్ అయితే కొంచెం ఎక్కువ ఇస్తారు. సో ఎవరితో వెళ్తాం అనేది ఫీడ్బ్యాక్ చూసి, రివ్యూస్ చూసి, వాళ్ళతో మీరు మాట్లాడిన పద్ధతి బట్టి చూసి డిసైడ్ అవ్వండి. సో ఏదైనా సరే మీరు ఆల్మోస్ట్ ఫైనల్ చేసిన డిజైన్ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీరు ఈ రోజు ఒకటి చెప్పి మీరు వాళ్ళు ఎస్టిమేట్ ఇచ్చాక ఇది ఇంక్లూడ్ చేయమంటే చాలా ఎక్కువ అమౌంట్ వేస్తారు. అదే డిజైన్ మీరు ముందే ఇంక్లూడ్ చేశారనుకోండి, మీకు పెద్ద డిఫరెన్స్ రాదు. ఇంకొకటి, మీరు ఈ రోజు ఒకటి ఇంక్లూడ్ చేసి ఎస్టిమేషన్ అయ్యాక అది తీసేసారనుకోండి, తీసినప్పుడు కూడా మీకు పెద్దగా ఎక్కువ మనీ బ్యాక్ రాదు అనమాట. వాళ్ళు వేసేటప్పుడు మాత్రం దానికి వేలల్లో వేస్తారు, మనకి తీసేటప్పుడు మాత్రం 100లో తీస్తారు అనమాట. అలా ఉంటుంది. సో మీరు డిజైన్ ఎంత క్లియర్గా ఉంటే మీకు మనీ అంత అనుకున్న బడ్జెట్లో అవుతుంది. సో లాస్ట్లో కొంచెం బార్గెన్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ మన బార్గెనింగ్ స్కిల్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన కోడ్ బట్టి. అండ్ మీరు మనీ కూడా, ఇది నా బడ్జెట్, నేను ఇంతలోనే వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నా రిక్వైర్మెంట్ ఇది, నువ్వు ఏం చేయగలవో చెప్పు అన్నట్టుగానే మనం వాళ్ళని అడగాలి. సో ఆల్టర్నేటివ్ వాళ్ళే చెప్తారు మనకి. సో ఇంకొకటి, మనం ఎప్పుడు చేపిద్దాం అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అరిజోనాలో అనుకోండి, ఈ జూన్, జూలై, ఆగస్ట్ ఈ నెలలో మాత్రం చేయించొద్దు నా ఒపీనియన్. ఎందుకంటే మన దగ్గర మానిటర్ చేయలేదంటే వర్క్ మారిపోతుంది. వాళ్ళు కూడా కొంచెం ఎండల వల్ల కొంచెం పని టైంకి అవ్వకపోవడం, ఎండల్లో చేయలేక, అలాంటివి కూడా సిచ్యువేషన్స్ నేను చూశాను వేరే వాళ్ళ దగ్గర. అండ్ ఇంకొకటి, ల్యాండ్స్కేపరే మనకి మొక్కలు అవి నాటుతారు కాబట్టి ఈ సమ్మర్లో మనం మొక్కలు నాటిస్తే ఖచ్చితంగా చచ్చిపోతాయి. అందుకని ఒకవేళ మీరు స్నో పడే ఏరియా అయితే ఆ సీజన్లో అవాయిడ్ చేయండి. సో అనుకూలంగా మంచి క్లైమేట్ ఉన్న సీజన్లో అయితే బెటర్ అనమాట. ఇంకొకటి, అన్నీ మాట్లాడాలండి, అన్నీ. ఇప్పుడు మనం గార్డెనింగ్కి బెడ్స్ వేపిస్తాము, మట్టి వేపించాలి, మట్టి వాళ్ళే వేస్తారు, దానికేం ఎక్స్ట్రా ఛార్జ్ చేయరు, పార్ట్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్ అనమాట. ఇప్పుడు మొక్కలు కూడా చాలా మంది దాంతోపాటు చేస్తారు. అలా మీరు ప్రతిదీ ముందు మాట్లాడించుకోవాలి, అన్నీ మీరు కాంట్రాక్ట్లో రాయించుకోవాలి. అడ్వాన్స్ కొంచెం అడుగుతారు, అది ఇవ్వండి. తర్వాత వాళ్ళు 10% ఇప్పుడు ఇవ్వండి, మిగతా 90% 80% 60% వర్క్ మొత్తం అయ్యాక ఇవ్వండి అంటారు. సో దానికి ఖచ్చితంగా స్టిక్ అవ్వండి. ఒకసారి ఏం చేస్తారంటే ముందు దానికి ప్రామిస్ చేసి మధ్యలో వచ్చా చాలా వర్క్ అయిపోయింది, ఎంత మనీ ఇవ్వండి అంటారు. సో మనీ మాత్రం రిలీజ్ చేయకుండా ఉండడానికి చూడండి, యాజ్ పర్ కండిషన్స్ వెళ్ళండి. ఎందుకంటే వన్స్ మీరు మనీ రిలీజ్ చేశారంటే వర్క్ డిలే అవ్వడానికి లేకపోతే మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే మేము టర్ఫోటే చేస్తామంటారు, లేకపోతే మేము పేవర్ చేస్తామంటారు, లేకపోతే మేము ఇరిగేషన్ పెట్టాము, మేము పర్గోలా పెట్టాము, లేకపోతే మేమే ఒక థర్డ్ పార్టీ వాడిని తీసుకొచ్చి పెట్టిస్తామంటారు, లేకపోతే మీరే ఒక థర్డ్ పార్టీ వాడిని తెచ్చుకోండి అంటారు. సో అన్నీ మాట్లాడుకోండి. ఇప్పుడు ఒకరిని హైర్ చేసుకున్నాము, మీరు ఇంకో పని కోసం ఇంకొకరు హైర్ చేసుకోండి, ఎందుకు నాకు అది తలకాయ నొప్పి, నువ్వే హైర్ చేసుకో. ఇప్పుడు మాకు పర్గోలా ఉంది,
మేము ల్యాండ్స్కేపర్తో మాట్లాడాం, వాళ్ళు చేయరు. బట్ వాళ్ళు ఇంకొక థర్డ్ పార్టీతో కన్సల్ట్ అయ్యారు అనమాట. సో ఆ జాబ్ అంతా వాళ్ళే చేస్తారు, నాకు సంబంధం లేదు. నువ్వు థర్డ్ పార్టీని తెచ్చుకుంటావు, ఇంకెవరిని తెచ్చుకుంటావు నీ ఇష్టం. సో నేను నీకు కాంట్రాక్ట్ ఇచ్చాను, నువ్వు నాకు పని అవ్వగొట్టు. సో అలా వాళ్ళు థర్డ్ పార్టీని తెచ్చుకున్నా పర్లేదు. మళ్ళీ మనము తెచ్చుకున్నాం అనుకోండి, వీళ్ళు సింక్లో ఉండరు. చాలా ఆ విషయం చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనం పర్గోలాకో లేకపోతే ఇరిగేషన్కో తెచ్చుకున్నాము, వీళ్ళతో ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే డిజైన్ పర్స్పెక్టివ్లో వీళ్ళది ఒకటి ఉంటుంది, వీళ్ళు ఒకలా కనెక్షన్ ఇద్దాం అనుకుంటారు, వీళ్ళు ఒకలాగా అనుకుంటారు. సో తేడా కొట్టేస్తాయి. సో అందుకని జాగ్రత్తగా మొత్తం ఒకరితోటే వెళ్ళండి, జాగ్రత్తలు తీసుకోండి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ముందు అప్పుడు స్టార్ట్ చేయండి.